హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో కేవలం పాలు పంచదారతో స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ చేశాము. ఎలా చేయాలో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా? మనం ఈ కలాకండ్ చేసుకోవడానికి ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే మిల్క్ కన్నా కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగా వస్తుందన్నమాట ఈ రెసిపీ అనేది. దీనికోసం నేను 3 లీటర్ల పాలు తీసుకున్నాను. అలాగే మందంగా లోతుగా ఉన్న గిన్నెని తీసుకున్నాను. స్టీల్ది కానీ అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ ఏదైనా పర్లేదండి. మందంగా ఉండి లోతుగా ఉండాలి, పాలు పొంగిపోకుండా ఉండాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న పాలన్నీ కూడా ఈ పాత్రలో వేసేసుకుంటున్నాను. స్టార్టింగ్లో అయితే హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు. పాలు కొంచెం మరిగేంత వరకు కూడా సైడ్స్ అన్నీ మనకి ఎక్కడా మాడిపోకుండా మీగడ బయటకు రాకుండా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫస్టే కనుక మన వీడియో చూసినట్లయితే తప్పకుండా శాలిని సర్విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. పాలు పొంగిపోకుండా గరిటని ఇలా పెట్టడం వల్ల పాలు పొంగొచ్చి గరిటని తాకి కిందకి వెళ్ళిపోతాయి, పొంగకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ వీడియోస్ చూసి ట్రై చేస్తున్నారు, దానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడాను. కేవలం పాలు, పంచదార, నెయ్యి, ఏలకల పొడి అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ పాలు మరగడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు హై ఫ్లేమ్లోనే ఉండిందండి. బాగా కలర్ చేంజ్ అయ్యి 3/4 వంతు అయితే ఉడికిపోయింది. పాలు బాగా దగ్గరగా అయ్యి కోవా రెడీ అవుతున్న స్టేజ్లో ఉంది ఇప్పుడైతే మాత్రం. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి మీగడంతా దానిలో మిక్స్ అయ్యే విధంగా సపరేట్గా కాకుండా అంచులంబడి కూడా మీగడని అంతా తీసేసుకొని దాంట్లోనే వేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంచులు మాడిపోకుండా పాలని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. పాలు బాగా మరిగి లైట్ ఎల్లో అండ్ గ్రే కలర్లోకి వచ్చేస్తుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యాక బాగా దగ్గర అవుతుంది. కోవా రెడీ అయినట్టే అండి. ఈ పచ్చి కోవాతో మనం చాలా రకాల స్వీట్ రెసిపీస్ చేయొచ్చు. ఇలా కోవాని రెడీ చేసుకుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న కోవాతో మనకి ఎంత మోతాదులో స్వీట్ చేసుకోవాలో దానికి తగ్గట్టుగా కొంచెం కోవాతో కలాకండ్ చేస్తున్నాను. కలాకండ్ని 2 రకాలుగా తయారు చేయొచ్చండి. మొదటిది పాలు విరగొట్టి తయారు చేస్తారు. రెండవది న్యాచురల్గా పాలకోవా కొట్టి దాంతో కలాకండ్ తయారు చేస్తారండి. ఇది చెన్నై సైడ్ శ్రీవల్లిపుత్తూర్ పాలకోవా అంటే రొంబ ఫేమస్ అండి. నేను ఆ స్టైల్లోనే మీకు తయారు చేసి చూపిస్తున్నాను. చాలా బాగుండింది టేస్ట్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను తయారు చేసి చూపిస్తున్నాను మీకైతే. ఇప్పుడు మనం పాలకోవా కొట్టి తయారు చేసిన కలాకండ్ నోట్లో వేసుకుంటే బ్లాస్టే. చూడండి ఫ్రెండ్స్, కోవా బాగా ఉడికి ఇలాగా సెమీ కన్సిస్టెన్సీ స్టేజ్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారే కొద్దీ బాగా గట్టిపడుతుంది. ఇందులో నుంచి మనకు కావాల్సినంత కోవాని స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు కోవాని తీసుకుంటున్నానండి. దాంతోనే మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుంచుకున్న కోవాని అంతా కూడా వేసేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలపొడిని వేసుకుంటున్నానండి. పాలపొడి అనేది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను వేస్తున్నాను. ఇందులోకి ఒక 4 స్పూన్లంతా చక్కెర కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యి కొంచెం బాగా దగ్గర అవుతుందండి. నెయ్యి అనేది పైకి తేలుతుంది, అప్పటి వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి పైకి తేలింది. మనకి కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం అంత నెయ్యి అప్లై చేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా కింద యాడ్ చేసేసుకొని దానిపైన మనం రెడీ చేసి ఉంచుకున్న కోవాను వేసుకొని బాగా సర్దేసుకోవాలండి. ఇలా సర్దుకొని నీట్గా కట్ చేసుకుంటే కనుక మనం చల్లారాక డిమోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు వేడి మీద చేస్తే పీసెస్గా కట్ అవ్వదు. మనకి చల్లారే కొద్దీ కోవా అనేది గట్టి పడుతుంది కాబట్టి మనం కట్ చేసుకొని నీట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా చల్లారాక డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కుదిరిందో. చూసాకే కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత మంచిగా కుదిరింది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.